ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ఔరంగజేబ్ కాలంలో భారత జల మార్గాలు నిజంగా ఆ పాలన రైతులకు ఉపయోగపడిందా లేదా నీటిని రాజకీయ ఆయుధంగా వాడుకున్నారా? ఈ వీడియోలో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది పుస్తకాల్లో లేని చరిత్ర. ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యంలోని 6వ చక్రవర్తి. 1658 నుంచి 1707 వరకు పాలించాడు. పెద్ద సామ్రాజ్యం, ఎక్కువ యుద్ధాలు, కఠినమైన పాలన, మతపరమైన కట్టుదిట్టత. కానీ నీటి వ్యవస్థ విషయంలో ఇతని పాలన ఎలా ఉండేది తెలుసుకుంది. భారత జల మార్గాలు అంటే ఏమిటి? మనకు జల మార్గాలు అంటే నదులు మాత్రమే అనిపిస్తాయి. కానీ అప్పటి కాలంలో కాలువలు, చెరువులు, బావులు, నదుల నుంచి తీసిన సాగునీరు, వరద నీటి నిల్వ వ్యవస్థలు ఇవన్నీ కలిసి భారత జల మార్గ వ్యవస్థ అని అప్పట్లో పిలుస్తారు. ఔరంగజేబ్ కాలంలో వ్యవసాయం అంటే ఔరంగజేబ్ పాలనలో మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడింది. ఎందుకంటే పన్నులు, ఆదాయం రైతుల నుంచి భూమి ఉంటేనే సామ్రాజ్యం నడుస్తుంది. అందుకే నీటి నియంత్రణ, రాజ్య నియంత్రణ అని నీటిని పాలన ఆయుధంగా వాడుకున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్. ఔరంగజేబ్ నీటి వనరులపై ప్రభుత్వ నియంత్రణ పెంచాడు, కాలువపై పన్నులు వేశాడు, నీరు వచ్చే భూములకి ఎక్కువ పన్ను కట్టాడు. నీరు ప్రభుత్వాది, నీ పంట కూడా ప్రభుత్వాందే అని ఇది రైతులపై భారంగా మారింది. కాలువ నీటి నిర్మాణాలు. కొన్ని ప్రాంతంలో పాత మొఘల్ కాలువలను మరమ్మత్తు చేశాడు, కొత్త కాలువలను తక్కువగా నిర్మించాడు. స్థానిక రాజుల నీటి వ్యవస్థలను కూల్పాడు. కారణం, కేంద్ర పాలన బలపడాలి. కానీ దీనివల్ల గ్రామీణ నీటి వ్యవసాయాలు నాశనమయ్యాయి. రైతులు ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల జీవితం నిజం ఏమిటి? గ్రామంలో నిజం చేస్తే నీరు ఉన్న పన్నులు ఎక్కువ, కరువు వచ్చిన పన్ను వినమహించు, కరువు ఉన్నా సరే పన్ను కట్టాలి. చెరువులు పాడైపోయాయి, రైతులు అప్పుల పాలయ్యారు. నీరు ఉండేది కానీ రైతులకి కాదు, నీరు ఉన్నాయి కానీ రైతులకి కాదు. దక్కన్ యుద్ధాలు, జల మార్గాలు. ఔరంగజేబ్ ఎక్కువ కాలం దక్కన్లోనే ఉన్నాడు. దీని ప్రభావం ఉత్తర భారతంలో జలమార్గ నిర్లక్ష్యం, దక్షిణంలో యుద్ధాల వల్ల చెరువుల నాశనం, సైన్యానికి నీరు, ప్రజలకు కాదు. చరిత్ర చెప్పే పాఠం. ఔరంగజేబ్ కాలంలో మనకు చెప్పేది ఏంటి? నీటిని ప్రజల నుంచి తీసుకుంటే రాజ్యం ఎక్కువ కాలంలో నిలవదు అని. రైతు బలహీనమైనతే రాజ్యం బలహీనమే. స్థానిక నీటి వ్యవస్థలు నాశనమైతే దేశమే నాశనమవుతుంది. ఔరంగజేబ్ రాజు కావచ్చు, కానీ నీటిని నియంత్రించనే వాడు ప్రజల మనసు గెలవకపోయాడు. మన దేశం ఈ రోజు కూడా నీటి సమస్యలతో పోరాడుతుంది. చరిత్రను తెలుసుకుంటే భవిష్యత్తు మారుతుంది. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఔరంగజేబ్ పాలన మీ అభిప్రాయం ఏంటి?